చిక్కాపురం అనే ఊరిలో ఒక జంట తమ 10 ఏళ్ల కుమారుడితో కలిసి జీవించేవారు. వాళ్ళ కుమారుడు ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేటప్పుడు చిరుతిళ్ళ కోసం డబ్బులు అడిగి తీసుకువెళ్ళేవాడు. తండ్రి మందలించడంతో తండ్రికి తెలియకుండా తల్లి ఎంతో కొంత ఇచ్చి పంపేది. రోజు రోజుకు అతడు డబ్బులు ఇస్తే గాని స్కూలుకు వెళ్ళనని మారం చేయడంతో విసుగు చెందిన తల్లి డబ్బులు ఇవ్వడం మానేసింది. తర్వాత ఒకరోజు తండ్రి చొక్కా నుంచి డబ్బులు తీస్తుండగా తండ్రి గట్టిగా మందలించాడు. అప్పుడు తల్లి వెనకేసుకుని వచ్చింది. ఒకరోజు ఊర్లో దుకాణంలో దొంగతనం చేశాడని దుకాణం యజమాని చెప్పడంతో తల్లి మా వాడు అలా చెయ్యడని అతడితో గొడవపడింది. తల్లి మాటలు విన్న కొడుకు తాను చేసింది తప్పు కాదని అనుకునేవాడు. పెరిగి పెద్దవాడైన అతడు జలసాలకు అలవాటు పడి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. ఒకరోజు ఏదో పెద్ద దొంగతనం కేసులో పోలీసులు వచ్చి కుమారుడిని తీసుకుపోతుంటే లబోదిబోమని బాధపడ్డారు. మొదటిసారి దొంగతనం చేసినప్పుడే గట్టిగా మందలించి ఉంటే సరిపోయేది కదూ అని బాధపడ్డారు. ఈ కథలోని నీతి, పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఆదిలోనే మందలించి మంచి మార్గంలో పెంచాలి. మీకు ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.